హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన అప్టెక్ జాబ్స్లో క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సు కేవలం మీకు 499 రూపాయలే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. పర్టికులర్గా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి డీటెయిల్డ్గా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ 3 సబ్జెక్టులకు. ఏదండి? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఇక మిగిలినటువంటి జనరల్ స్టడీస్లో మీకు ఎక్కువ సమయం వృధా కాకుండా ప్రతి సబ్జెక్టును కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరలా టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్విక్ రివిజన్లో భాగంగా. సో కాబట్టి ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి. అయితే పర్చేజ్ చేయడానికి ముందే మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ చూడండి, నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఇక మరొక ప్రధానమైనది, ఇది ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓ వంటి పోస్టులు రానున్నాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి లేదా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ రకమైనటువంటి సిలబస్ను ఫ్రేమ్ చేశారో ఆ సిలబస్కి అనుగుణంగానే మనకి ఇక్కడ మీకు కోర్సుకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మనకు ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓ వంటి కోర్సులకు సంబంధించి ఫుల్ కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది కేవలం 999 రూపాయలతోటి. ఇక్కడ కూడా అంతే, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా వీడియోలు, టాపిక్ వైజ్గా మెటీరియల్, అదేవిధంగా టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించడం జరిగింది ఈ ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓకి సంబంధించినటువంటి కోర్సుని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ అండర్గాన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ రూల్ ఫ్రమ్ 1951 to 2025? ఇది చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్ బిట్ రిలేటెడ్ టు పాలిటీ. మనకి పాలిటీలో ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. చూడండి ఏంటండి అది, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం 1951 నుంచి 2025 వరకు అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనకు గురైంది? అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనకు గురైంది. విచ్ స్టేట్? ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ మణిపూర్. వాస్తవానికి ఈ 4 ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం కాదు. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అత్యధిక సార్లు అంటే మనం చెప్పలేం, కానీ మన దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. అందుకని ఆప్షన్స్లో ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏదయ్యా అంటే మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రం మొన్నే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మరి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఎన్నోసారి విధించారయ్యా ఈ రాష్ట్రపతి పాలన మణిపూర్లో అంటే మనకి ఇది మొన్న విధించినటువంటి రాష్ట్రపతి పాలన 11వ సారి. అంటే మన దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఇప్పటి వరకు ఏదయ్యా అంటే మణిపూర్. మణిపూర్ ఎన్నిసార్లు అండి? 11 సార్లు. మరి బీహారు రాష్ట్రంలో కూడా గతంలో ఎక్కువగా మన ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే బీహార్ రాష్ట్రంలో 8 సార్లు విధించారు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 9 సార్లు విధించారు, ఇక ఉత్తరప్రదేశ్లో 10 సార్లు విధించారు, ఇక చివరిగా మణిపూర్లో తీసుకుంటే 11 సార్లు విధించారు. లేటెస్ట్గా కూడా మణిపూర్లో విధించారు, అందుకనే వార్తల్లోకి వచ్చింది. సో కాబట్టి బీహార్లో ఇప్పటి వరకు 8 సార్లు, జమ్మూ కాశ్మీర్లో 9 సార్లు, ఉత్తరప్రదేశ్లో 10 సార్లు, మణిపూర్లో 11 సార్లు ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ మణిపూర్. మరి రాష్ట్రపతి పాలన మణిపూర్లో విధించారనుకున్నాం కదా అత్యధిక సార్లు, దాన్ని చూద్దాం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవలే సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మనకి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మణిపూర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే
2023 నుంచి ఘర్షణలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరి ఈ జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. అంటే మణిపూర్లో మనకి ఎక్కువగా తెలుసు ఈ యొక్క గిరిజన తెగల వారే ఎక్కువగా ఉంటారు. అయితే అందులో ఉన్నటువంటి ప్రధాన గిరిజన తెగలు మైతేయి, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, మైతేయి మరియు కుకీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ రెండు వర్గాలు కూడా ఘర్షణలు పడటం ఇవి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి అండి? మే 2023 నుంచి ఈ ఘర్షణలు తీవ్ర స్థాయిలో జరగటం, అక్కడ శాంతి భద్రతలు క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం దాంతో బీరేన్ సింగ్ గారు రాజీనామా చేయటం, ఈ రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో చూడండి, బీరేన్ సింగ్ ఈయన మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రపతి పాలన విధించడంతో మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దఖలు పరుస్తూ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరిగింది. మరి రాష్ట్రపతి పాలన విధించడం అంటే ఏంటండి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్కే పూర్తి అధికారాలు సంక్రమింపజేయడం జరుగుతుంది. ఆ గవర్నర్ కూడా ఎవరి ఆధ్వర్యంలో చేస్తారండి? రాష్ట్రపతి కింద మనకి విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అందుకనే దాన్ని మనం ఏమంటామంటే రాష్ట్రపతి పాలన అంటారు. అంటే రాష్ట్రపతి నేరుగా చేయకుండా తన ప్రతినిధిగా గవర్నర్కు పూర్తి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గవర్నరు పరిపాలించడం జరుగుతుంది. దానినే మనం రాష్ట్రపతి పాలన అని చెప్పి పిలుస్తాం. అయితే చూడండి, శాసనసభను సుప్త చేతనావస్థలో, అంటే శాసనసభను రద్దు చేయలేదండి, సుప్త చేతనావస్థలో ఉంచినట్లు తెలిపింది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం 2027 వరకు ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మణిపూర్ శాసనసభ పదవీ కాలం 2027 వరకు ఉంది. కాబట్టి మరలా ఇప్పుడు శాసనసభను రద్దు చేస్తే ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఎన్నికలు నిర్వహించడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మరి ఆ తెగల మధ్య ఉన్నటువంటి ఘర్షణను రూపుమాపటానికి, ఘర్షణ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మనకి బీరేన్ సింగ్ రాజీనామా అనంతరం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, తద్వారా ముర్ము గారు ఈ యొక్క గవర్నర్కు పూర్తి అధికారాలు ఇవ్వడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అనేది వచ్చింది. ఇక గవర్నర్ అయినటువంటి అజయ్ కుమార్ భల్లా నివేదిక, ఇతరత్ర సమాచారం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు. అంతే కదా. మరి రాష్ట్రపతి నేరుగా నిర్ణయం తీసుకుంటారంటే లేదు. రాష్ట్రపతికి ప్రతి రాష్ట్రాల నుంచి గవర్నర్లు నివేదికలు పంపిస్తూ ఉంటారు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి. సో ఈ విధంగా మణిపూర్ గవర్నర్ అయినటువంటి అజయ్ కుమార్ భల్లా గారు ఈ యొక్క నివేదికలు పంపించడం, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతకు సంబంధించి తదనుగుణంగా ఈ యొక్క రాష్ట్రపతి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో. సో ఈ విధంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక రాష్ట్రపతి పాలన వచ్చింది కాబట్టి అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు, వాటి యొక్క విషయాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. సో చూడండి వచ్చేసింది. ఇక భారత రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. సో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలంటే ఏ అధికరణ ప్రకారం విధించాలండి? 356వ అధికరణ విధించాలి. దీని ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని కేంద్రం భావించినప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేది జరగట్లేదని కేంద్రం భావించినప్పుడు ఈ 356వ అధికరణ ఉపయోగించి ఆయా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అయితే రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నర్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకోవడం కాదు. చెప్పుకున్నాం కదా, గవర్నరు ఆయా రాష్ట్రాలలో గవర్నర్లు నివేదిక పంపిస్తూ ఉంటారు కేంద్రానికి. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, శాంతి భద్రతల గురించి మనకి నిరంతరంగా గవర్నర్లు నివేదికలు పంపిస్తూ ఉంటారు. మరి ఈ మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క అల్లర్లకు సంబంధించి ఆయా గవర్నరు నివేదిక పంపించడం, తద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా చెప్తున్నాడు 356వ అధికరణ ద్వారా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కానీ ఏ సందర్భంలో విధించాలంటే ఆయా రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధ పాలన సరిగా జరగట్లేదని కేంద్రం భావించి, అదేవిధంగా ఎట్లా భావిస్తుందండి? ఆ రాష్ట్ర గవర్నర్లు పంపించినటువంటి నివేదికల ఆధారంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే చెప్తున్నాడు, రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నర్ ఇచ్చినటువంటి నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అర్థమైందండి? రైట్. ఇక రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. అంతే కదా. రాష్ట్రపతి ప్రతినిధిగా ఆ రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి పాలన నిర్వహిస్తాడు.
ఇక ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నర్ తనకు సహాయపడేందుకు అధికారులను కూడా నియమించుకోవచ్చు. సో ఈ విధంగా మరి గవర్నర్ ఒక్కడే చేయలేడు కదండి, కాబట్టి గవర్నర్కు కొంతమంది అధికారులను నియమించుకొని పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉండగా మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు, ముఖ్యమంత్రి ఉండరు, శాసనసభ సమావేశాలను వాయిదా అంటే ప్రొరోగ్ పూర్తిగా రద్దు చేయాలంటే ప్రొరోగ్ చేస్తారు, అదేవిధంగా లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యం అవుతాయి. మనకి ఇప్పుడు సుప్త చేతనావస్థ అన్నాడు కదా, ఎందుకన్నాడు? రద్దు చేయకుండా మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్త చేతనావస్థలో ఉంచారు. అంటే రద్దు చేస్తే మళ్ళీ వెంటనే ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరపడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయంటే లేవు. కాబట్టి మణిపూర్లో ఈ పరిస్థితుల్లో ఏం చేశారంటే మణిపూర్లో రాష్ట్ర శాసనసభను రద్దు చేయకుండా ప్రొరోగ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారనుకోండి, వెంటనే 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. కాబట్టి ఈ విధంగా మనకి రాష్ట్రపతి పాలనలో ఉండగా ఆయా రాష్ట్రాల నుండి మంత్రివర్గం రద్దవుతుంది, ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఉండరు, శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తారు లేదా రద్దు కూడా చేయొచ్చు. కానీ మణిపూర్ విషయంలో తీసుకొని రద్దు చేయకుండా వాయిదా మాత్రమే వేశారు. రైట్. ఇక దేశంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. చూడండి, అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా. అందుకనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, జార్ఖండ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినా కానీ జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు గతంలో, కానీ ఛత్తీస్గఢ్లో ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించలేదు. అదేవిధంగా 2014లో ఏర్పడినటువంటి మన తెలంగాణలో కూడా రాష్ట్రపతి పాలన అనేది విధించలేదు. సో ఈ రెండు రాష్ట్రాల్లోనే మన దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఇక రెండవసారి కూడా విధించారు, కానీ అది ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన సరిగా లేనప్పుడు కాదు, అశాంతి వలన కాదు. ఎందుకయ్యా అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయే సమయంలో ఈ యొక్క రాష్ట్రపతి పాలన రెండోసారి విధించడం జరిగింది. సో మొదటిసారి మాత్రం 1973 జనవరి 18 నుంచి 73 డిసెంబర్ 10 వరకు మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. రైట్. ఇక మరొక ప్రధానమైన అంశం రాష్ట్రపతి గురించే. రాష్ట్రపతి పాలనలో మణిపూర్ రికార్డు. ఆల్రెడీ ప్రశ్నలో మనం చదువుకున్నాం, ఆబ్జెక్టివ్ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏమనండి, ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే మణిపూర్ అనుకున్నాం. ఎన్నిసార్లు అంటే 11 సార్లు అనుకున్నాం. చూడండి, అత్యధికంగా 11 సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపూర్ రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధికంగా 11 సార్లు ఇప్పటి వరకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, బీహార్ 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. చూడండి, అంటే అత్యధికంగా 11 సార్లు మణిపూర్లో ఉంటే 10 సార్లు ఉత్తరప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో 9 సార్లు, బీహార్లో 8 సార్లు, అదేవిధంగా పంజాబ్లో కూడా 8 సార్లుగా ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఇప్పటి వరకు. మరి రోజుల పరంగా తీసుకుంటే, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నాం కరెక్టే, కానీ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటే కనుక రోజుల పరంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దాదాపు 4668 రోజులు, చూడండి ఎన్ని రోజులు, 4668 రోజులతోటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది, అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రంగా. ఆ తర్వాత పంజాబ్లో 3878 రోజులు రెండవ స్థానంలో. ఆ తర్వాత పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా 2739 రోజులు ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. ఇక 1951లో తొలిసారిగా పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారు. అంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. ఎప్పుడు? 1951లో. సో 1951లో మొట్టమొదటిసారిగా మన దేశంలో పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇప్పుడు చివరిసారిగా తీసుకుంటే కనుక 2025 వరకు తీసుకుంటే కనుక మణిపూరు ప్రస్తుతానికి చివరిగా రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రంగా. అంటే లేటెస్ట్ పాలిటీలో అడిగితే ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు దేశంలో రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అంటే ఈ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు, అంటే 1951 నుంచి 2025 సంవత్సరాల మధ్య కాలంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారయ్యా మన దేశంలో అంటే దాదాపుగా 134 సార్లు. ఆ 134లో 11 సార్లు
మణిపూర్లో ఉంటే 10 సార్లు ఉత్తరప్రదేశ్లో ఉంటే 9 సార్లు జమ్మూ కాశ్మీర్లో ఉంటే 8 సార్లు బీహారు మరియు పంజాబ్లో 8 సార్లు విధించడం జరిగింది. ఓకే, రైట్. ఇక ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించే మరికొన్ని ప్రధాన అంశాల్లో రాష్ట్రపతి పాలనతో సంభవించే మార్పులు. ఏ మార్పులు సంభవిస్తాయి? ఇందాక కొన్ని చెప్పుకున్నాము. సుప్త చేతనావస్థలో ఆ రాష్ట్ర మంత్రిమండలి ఉంచుతారని, ముఖ్యమంత్రి ఉండడని, మంత్రిమండలి ఉండదని, అయితే రద్దు చేయొచ్చు లేదా ప్రొరోగ్ చేయొచ్చు అని ఆ అసెంబ్లీని, ఇట్లా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మరికొన్ని అంశాలు ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రిమండలి రద్దు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రిమండలి రద్దు అవుతుంది. అంటే రద్దు అవుతాం అంటే సుప్త చేతనావస్థలో కూడా ఉంచవచ్చు. రద్దు అయితే మళ్ళీ వెనకలు పోవాలి. రద్దులా కాలేదనుకోండి, సుప్త చేతనావస్థలో ఉంచుతారు. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు. ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటాడు, అంతే కదా. ఈ యొక్క రాష్ట్రపతి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నరు పరిపాలన సాగిస్తాడు, కొంతమంది అధికారులను నియమించుకొని. ఇక పాలనలో గవర్నర్కు సహకరించేందుకు కేంద్రం 2 సీనియర్ IAS అధికారులు కూడా నియమిస్తుంది. రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంటే రూపొందిస్తుంది. మరి ఆ రాష్ట్రానికి కావాల్సిన బిల్లులను ఎవరు రూపొందిస్తారంటే పార్లమెంటే రూపొందిస్తుంది. అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి జారీ చేస్తాడు. సో చూడండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాల్లో జరిగేటటువంటి మార్పులు. రైట్. రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు? ఎప్పుడు విధిస్తారండి? రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తాడు. చెప్పుకున్నాం కదా, గవర్నర్ యొక్క ముఖ్య విధి ఏంటయ్యా అంటే క్రమం తప్పకుండా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యకలాపాలను లేదా శాంతి భద్రతలకు సంబంధించి మనకి గవర్నరు నివేదికలు పంపిస్తూ ఉంటాడు కేంద్ర ప్రభుత్వానికి. ఆ నివేదికలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన 356 అధికరణను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుంది. రైట్. ఇక దీని ఆధారంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సులతోటి ఆర్టికల్ 356(1)ని అనుసరించి రాష్ట్రపతి పాలన విధిస్తారు. అంటే 356 అధికారంలో మళ్ళీ ఉపభాగాలు ఉన్నాయి. అంటే 356(1) రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతోటి గవర్నర్ పర్యవేక్షిస్తారు. మరి ఆర్టికల్ 356(4) ప్రకారం 6 నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్టంగా 3 ఏళ్ల వరకు ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ అధికరణ అనుసరించి రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. అంటే ఆర్టికల్ 356(4) ప్రకారం 6 నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా 3 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది. అంటే 6 నెలల వరకే 356(4) అధికరణ ప్రకారం 6 నెలల వరకే విధించినటువంటి రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఆ తర్వాత మరలా ఒక 6 నెలలు, మరలా ఒక 6 నెలలు అని చెప్పి ఈ 356(4) అధికరణ కింద రాష్ట్రపతి పాలన ఎప్పటి వరకు కొనసాగించవచ్చు? 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ AI స్టార్టప్స్? AI అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI స్టార్టప్లో భారతదేశం ర్యాంక్ ఎంత? భారతదేశం యొక్క ర్యాంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ స్టార్టప్ కంపెనీల్లో మన భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. 10వ ర్యాంకు, 9వ ర్యాంకు, 8వ ర్యాంకు, 7వ ర్యాంకు. ఎన్నో ర్యాంక్ అండి? మన భారతదేశం యొక్క ర్యాంకు 7వ ర్యాంక్. అంటే స్టార్టప్ల్లో AI స్టార్టప్లకు సంబంధించి మన భారతదేశం ప్రపంచంలో ఏ ర్యాంక్లో ఉందంటే 7వ ర్యాంక్లో ఉంది. మరి మొదటి ర్యాంక్లో ఏముందండి? USA, అమెరికా అనేది మొదటి ర్యాంకులో ఉంది. అమెరికాలో AI స్టార్టప్లు అత్యధికంగా జరుగుతున్నాయి కాబట్టి మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా ఉంది. 2వ స్థానంలో చైనాలో స్టార్టప్లు ఎక్కువగా ఉన్నాయి అమెరికా తర్వాత ఈ AIకి సంబంధించి. సో మన భారతదేశం మాత్రం 7వ స్థానంలో ఉంది. ఓకే. AI స్టార్టప్స్లో భారతదేశం ర్యాంక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్లో మన భారతదేశ ర్యాంక్ చెప్పుకున్నాం కదా. ఎన్నోదండి? భారతదేశం ర్యాంకు 7 అని చెప్పుకున్నాం. అయితే దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూడండి. ప్రపంచ దేశాలన్నీ AI పరిశోధనపై దృష్టి సారించి ఆ రంగం అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఎందుకంటే రాబోయే కాలం అంతా కూడా AI అని చెప్పి భావించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ AI మీద పరిశోధన చేస్తూ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి ఇటీవల స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన 10 దేశాల జాబితాను ప్రకటించింది.
ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక సంస్థ ప్రపంచ దేశాలలో ఈ ఏఐ పైన అత్యధికంగా స్టార్టప్లు కలిగినటువంటి 10 దేశాల జాబితాను రూపొందించింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 పేరుతో దీన్ని విడుదల చేసింది. మరి ఈ యూనివర్సిటీ ఏ పేరుతో విడుదల చేసిందండి ఈ జాబితానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. మరి 2013 నుంచి 23 మధ్య కాలంలో అంటే ఒక దశాబ్ద కాలంలో ఏర్పాటు చేసిన సంస్థలను పరిగణలోకి తీసుకొని దీన్ని తయారు చేశారు. దశాబ్ద కాలంలో స్టార్టప్లు, ప్రైవేట్ పెట్టుబడులు, సాంకేతిక పురోగతుల ద్వారా అనేక దేశాలు ఏఐలో నాయకత్వ స్థాయికి ఎదిగినట్టు కూడా ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు ఈ ఏఐలో నాయకత్వ స్థాయికి ఎదిగేటటువంటి సంస్థలుగా కూడా అభివృద్ధి చెందాయని చెప్పి ఈ రిపోర్ట్లో స్టాన్ఫోర్డ్ పేర్కొనడం జరిగింది. చూడండి, ప్రపంచంలో మొదటి 10 దేశాలు తీసుకుంటే ఆయా దేశాల్లో ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి ఈ ఏఐకి సంబంధించి తీసుకుంటే అమెరికా మొదటి స్థానం అనుకున్నాం. అక్కడ 5,509 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా చైనాలో 1,446 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. బ్రిటన్లో 727 ఉన్నాయి. ఇజ్రాయిల్లో 442 ఉన్నాయి. కెనడాలో 397 ఉన్నాయి. ఫ్రాన్స్లో 391 ఉన్నాయి. మన భారతదేశంలో 338 తోటి 7వ స్థానంలో ఉంటాయి. ఆ తర్వాత జపాన్ 333, చూడండి మనకన్నా తక్కువ అయిపోయింది జపాన్. అదేవిధంగా జర్మనీ 319, సింగపూర్ 193 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఏషియాస్ రిచెస్ట్ ఫ్యామిలీ విత్ $90.5 బిలియన్ వెల్త్ ఇన్ 2025? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025లో $90.5 బిలియన్ సంపదతోటి ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబంగా ఈ క్రింది వాటిలో ఏది వచ్చింది అన్నాడు. ఆసియాలోనే అత్యధిక సంపన్న కుటుంబం ఎంత వర్తతోటండి? $90.5 బిలియన్. 90.5 బిలియన్ డాలర్లతోటి. మొదటిది ముఖేష్ అంబానీ, 2 బిర్లా, 3rd వన్ రాహుల్ బజాజ్, 4th వన్ మిస్త్రీ. సో వీరిలో మన ఆసియా ఖండంలోకే అత్యధిక సంపద కలిగినటువంటి కుటుంబంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా కుటుంబాలు, అంబానీ కుటుంబం, బిర్లా కుటుంబం, బజాజ్ కుటుంబం, మిస్త్రీ కుటుంబం, వీరిలో అత్యధికంగా $90.5 బిలియన్ సంపదతోటి మొదటి స్థానంలో ఉన్న కుటుంబంగా మనకి రిలయన్స్ సంస్థ అయినటువంటి ముఖేష్ అంబానీ కుటుంబం మొదటి స్థానంలోకి వచ్చింది. అదే మన దేశానికి సంబంధించి 2వ స్థానంలో తీసుకుంటే మిస్త్రీ 2వ స్థానంలో ఉన్నారు. మిస్త్రీ, మరి ఈ మిస్త్రీ కుటుంబం ఎంతతోటండి? $37.5 బిలియన్ తోటి 2వ స్థానంలో ఉంది మిస్త్రీ కుటుంబం. అయితే మన దేశంలో రెండో స్థానంలో, ఆసియా ఖండంగా తీసుకుంటే మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ కుటుంబం ఉంటే, అంటే రిలయన్స్ కుటుంబం ఉంటే, ఈ యొక్క షాపూర్జీ కుటుంబం $37.5 బిలియన్ తోటి ఆసియా ఖండంలో 4వ స్థానంలో ఉన్నారు. అంటే మన భారతదేశంలోనేమో 2వ స్థానం, కానీ ఆసియా ఖండంలోకి వచ్చేసరికి షాపూర్జీ మిస్త్రీ కుటుంబం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రిలయన్స్ అంబానీకి సంబంధించినటువంటి కుటుంబం ఉంటే 4వ స్థానంలో ఉంది. కానీ మన దేశంలో తీసుకుంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటే, అదేవిధంగా మిస్త్రీ కుటుంబం 2వ స్థానంలో ఉంది. ఓకే రైట్. చూడండి, ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధిపతి ముఖేష్ అంబానీ కుటుంబం నిలిచింది. ఆసియాలో అత్యంత సంపన్నులైన 20 కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ విడుదల చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు విడుదల చేశారయ్యా? బ్లూంబర్గ్ విడుదల చేసింది. ఇందులో $90.5 బిలియన్ తోటి, అంటే సుమారుగా 7.86 లక్షల కోట్ల సంపదతోటి ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానాన్ని పొందింది. మరి మొత్తం 20 సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారతీయ కుటుంబాలే ఉన్నాయి. 6 భారతీయ కుటుంబాల్లో మొదటి స్థానంలో, అంటే ఆసియాలోనే మొదటి స్థానంలో ఈ యొక్క ముఖేష్ అంబానీ కుటుంబం ఉంటే, మరి మిగిలిన వాటిని చూద్దాం. మిస్త్రీ అంటే షాపూర్జీ పల్లంజీ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ మిస్త్రీ, అంటే ఈ మిస్త్రీ కుటుంబానికి సంబంధించినటువంటి గ్రూప్ ఏంటయ్యా అంటే, ఎట్లాగైతే ముఖేష్ అంబానీకి రిలయన్స్ సంస్థ ఉందో, ఈ యొక్క మిస్త్రీ కుటుంబానికి షాపూర్జీ పల్లంజీ గ్రూప్ అంటారు. షాపూర్జీ పల్లంజీ గ్రూప్. మరి వీళ్ళు 2వ స్థానం, అంటే మన ఆసియా ఖండంలో 2వ స్థానంలో ఉంటే, ఆ తర్వాత జిందాల్ 3వ స్థానంలో, బిర్లా 4వ స్థానంలో, బజాజ్ 5వ స్థానంలో, హిందూజా కుటుంబం 6వ స్థానంలో ఉన్నాయి టాప్ 20లో. ఇక మరొక భారతీయ కుటుంబం రాహుల్ బజాజ్ కుటుంబం తీసుకుంటే 20.1 బిలియన్ తోటి 13వ ర్యాంకులో ఉంటే, హిందూజా కుటుంబం వచ్చేసి 15.2 బిలియన్ తోటి 18వ స్థానంలో ఉన్నాయి. అంటే మొదటి
టాప్ 20లో ఈ 6 ఉండటం జరిగింది. సో ఇక్కడ మనకి లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ప్రకారం కనుక చూస్తే ఒక్కసారి చూడండి, మనకి ముఖేష్ అంబానీ కుటుంబం, రిలయన్స్ కుటుంబం తీసుకుంటే $90.5 బిలియన్ తోటి మొదటి స్థానంలో ఉంది ఆసియా ఖండంలోనే. అదేవిధంగా మనకి రెండవ స్థానంలో థాయిలాండ్కి చెందినటువంటి చివారా నోంట్ 42.6 బిలియన్ తోటి ఈ థాయిలాండ్కి చెందిన వారు రెండవ స్థానంలో ఉంటే, మూడవ స్థానంలో హర్టోనో 42.2 బిలియన్ తోటి ఇండోనేషియాకి సంబంధించిన కుటుంబం ఉంటే, ఇక నాలుగో స్థానంలో మన దేశానికి చెందినటువంటి షాపూర్జీ పల్లంజీ గ్రూప్ ఉంది 37.5 బిలియన్ తోటి. ఇదే వరుసలో మనకి మన భారతదేశం చెందినటువంటి ఓపీ జిందాల్ గ్రూప్ వచ్చేసి 28.1 బిలియన్ తోటి మనకి ఆసియా ఖండంలో 7వ స్థానంలో ఉంటే, అదేవిధంగా మరొక ప్రధాన కుటుంబం అయినటువంటి కుమార్ మంగళం బిర్లా గ్రూప్కి వచ్చేసి 23 బిలియన్ తోటి ఆసియాలోనే 9వ స్థానంలో ఉంటే, ఇక బజాజ్ గ్రూప్ వచ్చేసి 20.1 బిలియన్ తోటి 13వ స్థానంలోను, హిందూజా గ్రూప్ వచ్చేసి 15.2 బిలియన్ తోటి 18వ ర్యాంకులో ఉన్నాయి. ఇవి ఆసియా ఖండంలో కుబేర కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 4th అమాంగ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద మూడ్ ఆఫ్ నేషన్స్ సర్వే కండక్టెడ్ బై ఇండియా టుడే? చూడండి, ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్స్ సర్వేలో దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో 4వ స్థానం నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్నారు. 4వ స్థానంలో నిలిచినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, స్టాలిన్, చంద్రబాబు నాయుడు. వీరిలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వీరిలో ఈ ఇండియా టుడే సర్వే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ నేషన్లో భాగంగా 4వ స్థానంలో నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈయన 4వ స్థానంలో నిలిచారు. మరి ఈయనకంటే ముందులో ఎవరున్నారండి? మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉంటే, 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి మమతా బెనర్జీ ఉంటే, 3వ స్థానంలో మనకి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ స్టాలిన్ గారు ఉన్నారు. సో ఈ విధంగా మన భారతదేశంలోనే మూడ్ ఆఫ్ నేషన్స్ ఈ యొక్క అనేటువంటి సర్వేలో భాగంగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 4వ స్థానంలో ఉండటం జరిగింది. అదే దీనికి ముందు సర్వే నిర్వహించారండి. ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు 5వ ప్లేస్లో ఉండటం జరిగింది. అప్పుడు మొదటి 4లో ఈ ముగ్గురితో పాటు మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఓడిపోవడంతో ఇప్పుడు నిర్వహించినటువంటి కొత్త సర్వేలో 4వ స్థానానికి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. రైట్, దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు 4వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్స్ సర్వేలో సీఎం గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో, అంటే గత ఏడాది అంటే 2024 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 5వ స్థానంలో ఉంటే, ఈసారి 4వ స్థానానికి చేరుకున్నారు. ఏడాదికి 2 సార్లు నిర్వహించే ఈ సర్వేలో భాగంగా ముఖ్యమంత్రుల పనితీరు, వారిపై ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. అంటే ముఖ్యమంత్రి పనితీరు, ఆయనపై ఆ రాష్ట్రం నుండి ప్రజలకు ఉన్నటువంటి అభిమానం లేదా వాళ్ళ యొక్క అభిప్రాయం ఆధారంగా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 4వ స్థానంలో నిలిచారు దేశంలోనే. ఇక దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే గ్రూప్ వెల్లడించింది. తాజా సర్వేలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, అదేవిధంగా 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మమతా బెనర్జీ గారు, అదేవిధంగా 3వ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు నిలవటం జరిగింది. సో ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ ప్లేసు, మమతా బెనర్జీ 2వ ప్లేసు, స్టాలిన్ గారు 3వ ప్లేసు నిలవటం జరిగింది ఈ జాబితాలో. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఆంధ్రప్రదేశ్ విన్ ఇన్ ద 38th నేషనల్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఉత్తరాఖండ్? వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్. ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్ని పతకాలు సాధించింది? ఇది గుర్తుపెట్టుకోవాలి. జాతీయ క్రీడలు ఇటీవల ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్లో జరిగాయి. ఎన్నో జాతీయ క్రీడలు? 38వ జాతీయ క్రీడలు. ఈ 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పతకాల సంఖ్య అని అడుగుతున్నాడు. 14, 18, 121, 195. మరి ఆంధ్రప్రదేశ్ ఈ 38వ జాతీయ క్రీడల్లో
ఎన్నవ స్థానంలో వచ్చిందయ్యా అంటే 18వ స్థానంలో వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఏంటంటే 18. మరి ఎన్ని పథకాలను అడుగుతున్నాడు ఇక్కడ. ఎన్ని పథకాలు సాధించి 18వ ప్లేస్లోకి వచ్చిందయ్యా అంటే 14 పథకాలు సాధించి 18వ ప్లేస్లోకి వచ్చింది. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి 38వ జాతీయ క్రీడల్లో 14 పథకాలు సాధించి దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచిందయ్యా అంటే 18వ స్థానంలో నిలిచింది. మరి 18 పథకాలు సాధించి మన తెలంగాణ రాష్ట్రం ఎన్ని ప్లేస్లో చేరిందయ్యా అంటే 26వ స్థానంలో వచ్చింది. ఇదేంటండి, మీకు డౌట్ రావాలి. ఇదేంటండి, 14 పథకాలు సాధించే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో వస్తే 18 పథకాలు అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక 4 పథకాలు ఎక్కువే సాధించింది మన తెలంగాణ. మరి అలాంటప్పుడు 26వ స్థానంలోకి రావటం ఏంటి అనుకుంటారేమో. ఏంటంటే ఈ స్థానాలు నెంబర్ ఆఫ్ పథకాలను బట్టి కాదండి, నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ని బట్టి మొదటి ర్యాంకు 2వ ర్యాంక్ ఇస్తారు. ఈ 14 మెడల్స్లో ఆంధ్రప్రదేశ్లో 6 బంగారు పథకాలు ఉంటే మన తెలంగాణలో ఉన్నటువంటి 18 పథకాల్లో 3 ఉన్నాయి. అందుకని లిస్టులో మనం వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ఏమో 18లో ఉంటే మన తెలంగాణనేమో 26లోకి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా అంతే. జాతీయ స్థాయిలో 198 పథకాలతోటి మహారాష్ట్ర 2వ స్థానంలోకి వచ్చింది. 121 స్థానాలతోటి సర్వీసెస్ మొదటి స్థానంలో ఉంది. అదేంటి, 121 సాధించిన సర్వీసెస్ ఏమో 2వ స్థానంలో ఉంటే మరి 198 సాధించినటువంటి మహారాష్ట్ర 2వ స్థానంలో ఉండటం ఏంటి, ఎంత తేడా ఉంది అంటే అక్కడ కూడా అంతే. సర్వీసెస్ ఏమో 121 సాధించినా కానీ 68 బంగారు పథకాలు వచ్చినాయి. అదే మహారాష్ట్రకు 198 పథకాలలో కేవలం 54 పథకాలే బంగారు పథకాలు ఉన్నాయి. కాబట్టి బంగారు పథకాల్లో సర్వీసెస్ ఎక్కువ ఉంది కాబట్టి సర్వీసెస్ మొదటి స్థానంలో వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగారు పథకాలను బట్టే లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూడండి, 14 పథకాలు సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉండటానికి, 18 పథకాలు సాధించినప్పటికీ తెలంగాణ 26వ స్థానంలో ఉండటానికి తేడా అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్ని పథకాలు సాధించిందంటే 14 పథకాలు సాధించింది. ఎన్నవ స్థానంలో ఉందంటే 18వ స్థానంలో ఉంది. 14 పథకాలు సాధించి 18వ స్థానంలో ఉంది. అదే తెలంగాణ తీసుకుంటే 18 పథకాలు సాధించి 26వ స్థానంలో ఉంది. మరి వివరాలు ఏంటో చూద్దాం. జాతీయ క్రీడల్లో 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఉత్తరాఖండ్లో ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అథ్లెట్లు 7 బంగారు పథకాలతోటి, 1 రజత పథకంతో, 6 కాంస్య పథకం అంటే బ్రాంజీ పథకాలతోటి సాధించడం జరిగింది. మొత్తం 14 పథకాలను సాధించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ గతంలో మనం 6 చెప్పుకున్నాం కాదండి, 7 బంగారు పథకాలు సాధించింది ఆంధ్రప్రదేశ్. మొత్తం 14 పథకాలు అంటే సగం బంగారు పథకాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఇక గతంలో గోవాలో జరిగినటువంటి 37వ జాతీయ క్రీడల్లో 7 బంగారం, 5 రజతం లేదా సిల్వర్, 15 కాంస్యం లేదా బ్రాంజ్ పథకాలతోటి 27 పథకాలు కైవసం చేసుకుని 19వ స్థానంలో నిలిచింది. అంటే పోయిన సంవత్సరం మనకి 27 పథకాలతోటి 19వ స్థానంలో ఉంది. ఇప్పుడు 14 పథకాలతోటి 18వ స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. రైట్. తెలంగాణ 3 బంగారు పథకాలు, 3 రజత లేదా సిల్వర్ పథకాలు, 12 కాంస్య లేదా బ్రాంజ్ పథకాలను సాధించి మొత్తంగా 18 పథకాలతోటి 26వ స్థానంలో ఉంది. చెప్పుకున్నాం కదా ఎక్స్ప్లెనేషన్లో. ఈ నేషనల్ గేమ్స్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, SSCB అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. ఇది మన దేశంలో ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి అన్ని మిలిటరీ సాయుధ దళాలకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రూపు వారు రాష్ట్ర అని కాకుండా ఈ మొత్తం ఈ సైనికులకు సంబంధించినటువంటి వారు ఒక బోర్డుగా ఏర్పడి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు కింద మనకి జాతీయ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం రాష్ట్రాలని చెప్పి వెంటనే సర్వీసెస్ అని చెప్పి అంటున్నాం. ఏంటంటే ఈ యొక్క సాయుధ దళాలకు సంబంధించినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ సంబంధించి ఇందులో ఉన్నటువంటి క్రీడాకారులు జాతీయ క్రీడలలో ఏ జట్టు తరపున పాల్గొంటాయి అంటే సర్వీసెస్ తరపున పాల్గొంటాయి. మరి ఈ సర్వీసెస్ తరపున పాల్గొన్నటువంటి వీరు అత్యధికంగా 120 పథకాలతోటి అగ్రస్థానంలో నిలిచారు. మరి వీరిలో 68 బంగారు పథకాలు, 20
సిల్వర్ పథకాలు, 27 కాంస్య పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిస్తే రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే మహారాష్ట్ర. అయితే మహారాష్ట్ర కేవలం 54 పసిడి పథకాలు, 71 రజత పథకాలు, 73 కాంస్య పథకాలతోటి లేదా కంచు పథకాలతోటి 198 పథకాలు సాధించింది. చూసి చెప్పుకున్నాం కదా వ్యత్యాసం. సర్వీసెస్ 121 సాధించిన మొదటి స్థానంలో ఉంది. 198 సాధించిన మహారాష్ట్ర అంతకంటే ఎక్కువ సాధించిన రెండవ స్థానంలో. ఎందుకని? సర్వీసెస్ వచ్చేసి 28 బంగారు పథకాలు సాధిస్తే మహారాష్ట్ర కేవలం 54 బంగారు పథకాలతోటి సరిపెట్టుకుంది కాబట్టి ఇది రెండవ స్థానంలో ఉంది. ఓకే, ఇక మూడవ స్థానంలో తీసుకుంటే హర్యానా 48 బంగారు పథకాలు, 47 రజతాలు, 58 బ్రాంజ్ పథకాలు గెలుచుకుని మూడవ స్థానంలో నిలిచింది. మొత్తంగా 158 మెడల్స్ తోటి. ఇక మొత్తంగా సర్వీస్ కన్నా మహారాష్ట్ర, హర్యానా ఎక్కువ పథకాలు సాధించినప్పటికీ 2-3 స్థానాల్లో సరిపెట్టుకున్నాయి. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు స్వర్ణాల్లో వెనకబడ్డాయి కాబట్టి సర్వీసెస్ ఎక్కువ బంగారు పథకాలను సాధించుకుంది. అందుకనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి, మొదటి 5 రాష్ట్రాలు తీసుకుంటే సర్వీసెస్ 68 బంగారు పథకాలు, మొత్తంగా 121. మహారాష్ట్ర 54 బంగారు పథకాలు, మొత్తంగా 198. హర్యానా బంగారు పథకాలు 48, మొత్తంగా 153. మధ్యప్రదేశ్ 34 బంగారు పథకాలు, 82 మొత్తంగా గెలుచుకుంది. కర్ణాటక 34 బంగారు పథకాలు, మొత్తంగా తీసుకుంటే 80 పథకాలు సాధించింది. ఈ విధంగా 38వ జాతీయ క్రీడల్లో మన వివిధ రాష్ట్రాలు సాధించినటువంటి ప్రగతి. రైట్, ఇక సర్వీసెస్ గురించి చూడండి. ఇందా మనం చెప్పుకున్నాక సర్వీసెస్ సాయుధ బలగాలు పాల్గొనేటువంటి క్రీడల యొక్క బోర్డు అని. అదేంటో ఒక చిన్న క్లారిఫికేషన్ చూడండి. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SSCB అనేది భారత సాయుధ దళాలచే నిర్వహించబడే ఒక క్రీడా బోర్డు. ఇది 1919లో ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుగా ఏర్పడింది. తర్వాత కాలంలో దీన్ని సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుగా పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన యాంబ్లం 3 సాయుధ బలగాలు. ఈ యొక్క 3 సాయుధ బలగాలు ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ సర్వీసెస్ తరపునే జాతీయ క్రీడల్లో పాల్గొంటారు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.